తెలిసిపోతుందేమో. సార్ మంచి లొకేషన్, ఇదే లొకేషన్ ఇంతేనా? బాగానే ఉందా? ఇప్పుడు క్లోజ్గా ఉండాలి, ఆ గ్యాప్ ఒకటి క్లోజ్ చూడండి అంత కారు మొబైల్ ఫోన్ దాదాపు 120 కిలోల ఎండు గాంజాయి, అదేవిధంగా 6 సెల్ ఫోన్లు, అదేవిధంగా టాటా జస్ట్ కార్ని. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాని కట్టడి చేయడానికి మనం కృతనిశ్చయంతో పోలీస్ టీమ్స్ పనిచేస్తున్నాయి. స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈగల్ డిపార్ట్మెంట్ ఈ గాంజాయి, నార్కోటిక్స్, డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణా, అక్రమ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులపైన నిఘా పెట్టుకుంటూ క్షుణ్ణంగా మనం దాని మీద ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే గత నెల 23వ తారీఖు నాడు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మనకు ఉదయం 6 నుంచి 6:30 గంటల ప్రాంతంలో పోలీస్ టీమ్స్ ఒక పెట్రోల్ పంపు దగ్గర, హైవే సైడ్ ఉన్న పెట్రోల్ పంపు దగ్గర మనం సెర్చ్ చేస్తున్న క్రమంలో పోలీస్ టీం తనిఖీలని చూసినటువంటి అఫెండర్సు ఒక టాటా జస్ట్ కారులో వచ్చి ఆ రోడ్డు పక్కనే ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో 110 కిలోల గాంజాయిని ఆ పక్కనే ఉన్న షెడ్లో అక్రమంగా దాచడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన పోలీస్ టీంను చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం. దీని మీద మనం ఆ నేరస్తులని పట్టుకోవడానికి ఒక 4 టీంలని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో సీసీటీవీ ద్వారా, అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం ట్రాకింగ్ చేసుకుంటూ పోతున్నాం. ఈ క్రమంలో మనకు నిన్నటి రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మళ్ళా సిమిలర్ కార్లో ఎవరైతే నేరస్తులు మనల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఆ టాటా జస్ట్ కార్ని ఆపి తనిఖీలు నిర్వహిస్తే అందులో 10 కిలోల గాంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. సో వాళ్ళని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఇందులో గత నెల 23వ తారీఖు నాడు కోదాడ పట్టణంలో హైవే సైడ్ ఉన్నటువంటి రోడ్ సైడ్ షెడ్డులో వేసినటువంటి గాంజాయి కూడా వీళ్ళే వేసినట్లు మనకు విచారణలో తేలింది. దీనిలో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, దర్యాప్తులో ముందుకు వెళ్తే ఇందులో కనం రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా ఇంపార్టెంట్ నిందితుడిగా ఉన్నాడు. ఇతను హైదరాబాద్ వాసి, ఈసీఎల్లో ఉంటాడు. మామూలుగా ఇతను బియ్యం వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ, బియ్యం వ్యాపారంలో సరైన లాభాలు లేక, తను తెచ్చిన మిల్లర్ల దగ్గర డబ్బులు చెల్లించలేక ఈజీ మనీ కోసం ఇతను తిరుగుతున్న క్రమంలో మనకు ఇతనికి కనం రమేష్ అనేటువంటి వ్యక్తికి చాపల అశోక్ అని,
చాపల ఎరుకమ్మ అని ఇద్దరు వ్యక్తులు విజయవాడలో పరిచయం కావడం జరిగింది. చాపల ఎరుకమ్మ, చాపల అశోక్ ఇద్దరు కూడా సోదరిమణులు అవుతారు. వీళ్ళ సహాయంతో ఈ కనం రమేష్ ఈజీగా డబ్బు సంపాదించాలి, చాలా విలాసవంతమైనటువంటి జీవితం గడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చాపల అశోక్ని ఒడిశా రాష్ట్రానికి పంపించి అక్కడ తక్కువ ధరకి గాంజాయిని కిలోల రూపంలో కొని హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మితే మంచి వ్యాపారం అయ్యి ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు అనేటువంటిది అతను మనసులో పెట్టుకొని పథకం ప్రకారం గత నెల 23 కంటే ముందు వీళ్ళు నేరస్తులు అందులో మనకు ఈ చాపల అశోక్ని ఒడిశాకు పంపించి ఒడిశాలో 110 కిలోల గాంజాయిని కొని వాళ్ళు బస్సు ద్వారా విజయవాడ దాకా తీసుకొచ్చి ఆ బస్సులో తీసుకొచ్చి బ్యాగులో తీసుకొచ్చినటువంటి గాంజాయిని ఈ చాపల ఎరుకమ్మ ఇంట్లో దాచి తరువాత అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అశోక్ టాటా జస్ట్ కారులో వీటన్నిటిని లోడ్ చేసుకొని విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్ళే క్రమంలో మనం 23 సెప్టెంబర్ 2025 రోజున పోలీసులు మామూలుగా జనరల్గా తనిఖీలు చేస్తూ ఉంటే పోలీస్ తనిఖీలను చూసి ఇతను భయపడి ఆ రోడ్ సైడ్ ఉన్నటువంటి షెడ్లో దీన్ని దాచడానికి ప్రయత్నం చేసి పోలీసులు తన వైపు వస్తురని చెప్పి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు వేసుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకునేటువంటి ప్లాన్ భంగం అయ్యింది. మళ్ళీ ఎట్లనైనా సక్సెస్ సాధించాలి అని చెప్పి మళ్ళీ అగైన్ 5వ తారీఖు నాడు చాపల అశోక్ని ఒడిశాకు పంపించి ఆ ఒడిశాలో మళ్ళీ 10 కిలోలు మనం ఎక్కువ మొత్తంలో తీసుకొస్తే నష్టం వస్తుందని 10 కిలోల ప్యాకెట్ రూపంలో తీసుకొని వస్తూ ఉన్న క్రమంలో మనం ఒక్కరమైతే మనం సరిగ్గా ఆలోచించలేము అని ముగ్గురు వస్తూ ఉన్న క్రమంలో మనకు ఈ యొక్క టాటా జస్ట్ కార్ని మనం అప్రహెండ్ చేయడం జరిగింది. వీళ్ళ కన్ఫెషన్ మనం సెర్చ్ చేస్తే 10 కిలోల గాంజాయి ప్యాకెట్లు దొరికినాయి. అంతకుముందు ఉన్నటువంటి 110 కిలోలు మనం దాంట్లో నేరస్తులుగా వీళ్ళనే గుర్తించడం జరిగింది. ఆ తదుపరి ఏటు చాపల అశోక్ని చాపల ఎరుకమ్మని కూడా మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. దాని అన్నిటిలో మనం కొలాబరేట్ చేసుకుంటే వీళ్ళ ముగ్గురు నేరస్తులు ఒక గ్రూప్గా ఏర్పడి గంజాయి అక్రమ రవాణా చేస్తూ వాళ్ళు ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి పథకంలో భాగంగా ఈ గంజాయి అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నట్టు మనకు గుర్తించడం జరిగింది. సో ఇందులో చూస్తే మనం ఈరోజు గత నెల 23వ తారీఖు నాడు సీజ్ చేసినటువంటి 110 కిలోలు, నిన్నటి రోజు సీజ్ చేసినటువంటి 10 కిలోలు, మొత్తంగా 120 కిలోల ఎండు గాంజాయిని ప్యాకెట్ రూపంలో ఈచ్ ప్యాకెట్ 5 కేజీ ఈచ్ ప్యాకెట్ ఐ థింక్ ఎంత ఉంది 2 kgs రూపంలో ఉన్నటువంటి గాంజాయిని మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఆధీనంలో ఈ యొక్క అఫెన్స్కు వాడినటువంటి సెల్ ఫోన్లని, అఫెన్స్కు వాడినటువంటి వెహికల్స్ని కూడా మనం సీజ్ చేసి మనం ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. సుమారు ఈ 120 కిలోల గాంజాయి వాల్యూ బహిరంగ మార్కెట్లో ఈరోజు 60 లక్షల విలువ చేసే వర్తున్నటువంటి గాంజాయి. సో ఈ గాంజాయి మార్కెట్లోకి పోతే వీళ్ళు ఈజీగా ఎక్కువ మొత్తంలో 60 లక్షల దాకా ఆర్జించడానికి అవకాశం ఉంది. ఈరోజు వాళ్ళ యొక్క కుట్రల్ని మనం భగ్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఫర్దర్గా మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా సమాజానికి, ఎస్పెషల్లీ సూర్యాపేట జిల్లా ప్రజానికానికి మనం తెలియజేసేది ఏంటంటే, గాంజాయి ఏ రూపంలో అక్రమ రవాణా చేసినా, సక్రమ రవాణా అనేది ఉండదు. గాంజాయి రవాణా చేసినా, గాంజాయి అమ్మినా, గాంజాయిని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్ళినా, గాంజాయిని అమ్మినా, గాంజాయిని వాడినా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం కఠినమైనటువంటి సెక్షన్ల కింద పెట్టడం జరుగుతుంది. తదేకంగా చేస్తున్నటువంటి వాళ్ళపైన మనం పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది.